హే ఆల్ వెల్కమ్ టు యువర్ సఖి అండి. తమ్నైల్లో ఆల్రెడీ చూసారు కాబట్టి మళ్ళీ నేను దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేయక్కర్లేదు. తమ్నైల్ మేకింగ్ ఎలా చేయాలనేది చూద్దాం రండి. సో ఫస్ట్ దీనికోసం మనకి కావాల్సింది ఒక ఫోటో కదా, మనం ఇట్లా చూపిస్తున్న ఫోటో. ఆ ఫోటో దిగకపోయినా పర్లేదు, మనం దిగినట్టు క్రియేట్ చేయొచ్చు. అదే జెమినీని యూజ్ చేసి చేయొచ్చు అన్నట్టు. సో నేను అట్లనే జెమినీలోకి వెళ్ళి ఇట్లా ఇంటర్ఫేస్ వచ్చిన తర్వాత అప్లోడ్ ఫైల్ అని ఉంటుంది కదా, అక్కడ మనం మన ఫొటోస్, మన ఏవైతే ఫొటోస్ ఉంటాయో ఆ ఫోటో ఏదో ఒకటి అప్లోడ్ చేసుకోవాలి. నేను పైన అలా ఫోటో అప్లోడ్ చేసి అక్కడ చెప్పాను కదా, మేక్ దిస్ గర్ల్ షోయింగ్ సంథింగ్ ఆన్ హెర్ రైట్ సైడ్ ఆర్ లెఫ్ట్ సైడ్ మీకు నచ్చినట్టు చెప్పుకోవచ్చు, విత్ హర్ టూ హ్యాండ్స్ అన్నట్టు చెప్పాను. సో అట్లా చెప్పినందుకు నాకు ఎట్లా క్రియేట్ చేసి ఇచ్చింది అది ఇమేజ్. సో మీరు కింద చూస్తున్నారు కదా, సో అట్లా ఆమె ఇట్లా పాయింట్ చేసినట్టు ఇచ్చింది అన్నట్టు. సో దీన్ని తీసుకొని మనం ఏం చేస్తాం, దీన్ని ఇక్కడ దీని మీద క్లిక్ చేస్తే సేవ్ అనే ఆప్షన్ వస్తుంది. నేను అట్లనే మిగిలిన వాటికి కూడా చేశాను. ఇవే కాదు, నేను ఏ తమ్నైల్ చేసినా ప్రతి దాంట్లో నేను ఫోటో దిగానేమో అనుకోవటానికి లేదు, ఎందుకంటే అవన్నీ పాత ఫొటోస్లో నేను ఇట్లా క్రియేట్ చేశాను అన్నట్టు. సో దీంట్లోకి వెళ్ళి ఏం చేశాను, ఓపెన్ చేసి అక్కడ సేవ్ అనే ఆప్షన్ కనిపిస్తుంది కదా, సేవ్ అని చెప్తే అది మన గ్యాలరీలో అనేది సేవ్ అయిపోతుంది. సో ఇట్లా ఏంటంటే మీరు దిగకుండానే దిగినట్టు, ఫోటో దిగకుండానే దిగినట్టు, అంటే అందరూ ఫేస్ చూపించి చేయాలని లేదు కదా, అట్లా కూడా క్రియేట్ చేయొచ్చు అన్నట్టు. సో ఇప్పుడు మనం సేవ్ చేసాం కదా ఆ ఇమేజ్ని, ఇప్పుడు బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేస్తాం. బ్యాక్గ్రౌండ్ రిమూవ్ అని కొడితే మీకు ఒక అప్లికేషన్ వస్తుంది. మ్యాక్స్ అందరూ పైన అప్లికేషనే యూజ్ చేస్తారు, కానీ ఈ మధ్య ఎందుకో నాకు అది కొంచెం రెజల్యూషన్ తగ్గినట్టు అనిపిస్తుంది. అందుకని ఇక్కడ పిక్సా అని చెప్పి ఒకటి ఉంది కదా, దాన్ని యూజ్ చేస్తున్నాయి మధ్యన. సో దాంట్లోకి వెళ్ళి అప్లోడ్ ఇమేజ్ అని కొట్టినప్పుడు, సో ఏదైతే మీరు ప్రీవియస్గా సేవ్ చేసుకున్నారో ఇమేజ్, ఆ ఇమేజ్కి చూపిస్తుంది. సో ఆ ఇమేజ్ని తీసుకెళ్ళి దాంట్లో పెడితే బ్యాక్గ్రౌండ్ రిమూవ్ అయిపోతుంది. ఫస్ట్ చేయాల్సిన 2 స్టెప్స్, ఒకటేమో పోజ్ క్రియేట్ చేయాలి, నెక్స్ట్ ఏమో బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేయాలి. సో బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసిన తర్వాత అక్కడ సేవ్ అనే ఆప్షన్ దగ్గర, డౌన్లోడ్ అనే ఆప్షన్ దగ్గర చూస్తే మీకు ఫ్రీ అనే ఒక ఆప్షన్ కనిపిస్తుంది. సో ఆ ఫ్రీ అనే ఆప్షన్ దగ్గర క్లిక్ చేస్తే మీకు డౌన్లోడ్ అయిపోతుంది. నేను ఆల్రెడీ సేవ్ చేశాను, మళ్ళీ డౌన్లోడ్ చేయాలని అడుగుతుంది. ఓకే అని చెప్పా. ఇప్పుడు మనం ఏం చేస్తాం, క్యాన్వాలోకి వెళ్తాం. సో వెరీ బిగినర్స్ ఇట్లా ఓపెన్ చేయగానే క్యాన్వా ఇట్లా కనిపిస్తుంది మీకు ఇంటర్ఫేస్ ఇలా కనిపించిన తర్వాత కిందకి వెళ్తుంటే మీకు అక్కడ యూట్యూబ్ థంబ్నెయిల్ అని కనిపిస్తుంది. లేదు అంటే మీరు సెర్చ్ చేసుకుంటే యూట్యూబ్ థంబ్నెయిల్ అని చెప్పి వస్తుంది ఆప్షన్. సో అట్లా యూట్యూబ్ థంబ్నెయిల్ అనే ఆప్షన్ క్లిక్ చేస్తే మీకు ఇట్లా టెంప్లెట్స్ అని చెప్పి ఇట్లా కనిపిస్తూ ఉంటాయి. సో వాటిలో మీరు ఏదైనా చూస్ చేసుకొని దాంట్లోంచి మీరు క్రియేట్ చేయొచ్చు అన్నట్టు. అంటే ఏదైనా థంబ్నెయిల్ చూస్ చేసుకొని దాంట్లో ఉన్న పర్సన్ని రీప్లేస్ చేసి దాంట్లో ఉన్న టెక్స్ట్ని రీప్లేస్ చేయొచ్చు, దాంట్లో ఉన్న బ్యాక్గ్రౌండ్ని రీప్లేస్ చేసుకోవచ్చు. సో అది ఎట్లా అనేది నేను నెక్స్ట్ చెప్తాను. ఇప్పుడు మాత్రం ఫస్ట్ మనం ఎంటీ దాంతో మన ఓన్గా ఎలా క్రియేట్ చేసుకోవాలో చూడండి, అది ఈజీ అయిపోతుంది. ఇది కొంచెం మనకి క్రియేటివ్గా ఎట్లా చేసుకోవాలి అనేది చూపిస్తాను. సింపుల్ స్టెప్స్. ఫస్ట్ మనం ఇట్లా ఒక తీసుకుంటాం కదా, తీసుకున్న తర్వాత కలర్ అనే ఆప్షన్ ఉంటుంది కదా, ఆ కలర్ అనే ఆప్షన్ దగ్గర నేను ఇట్లా ఒక డల్ కలర్ పెట్టుకున్న తర్వాత బ్యాక్గ్రౌండ్లో నాకు ఏ ఇమేజ్ కావాలో ఆ ఇమేజ్ని నేను అక్కడ గ్యాలరీ అనే ఆప్షన్ ఉంటుంది కదా, ఆ ఆప్షన్ దగ్గరికి వెళ్ళి ఇమేజ్ని తీసుకొచ్చిన తర్వాత ఇక్కడ మీకు కిందన ఇట్లా స్క్రోల్ చేస్తూ ఉంటే మీకు అక్కడ ట్రాన్స్పరెన్సీ అని కనిపిస్తుంది. దాన్ని మీరు తగ్గించుకోవచ్చు. ఇమేజ్ మరి అంత బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ అంత థిక్గా ఉంటే మీకు పైన ఏం టెక్స్ట్లు ఇవన్నీ సరిగ్గా కనపడవు కదా. సో అందుకని ట్రాన్స్పరెన్సీ అనేది తగ్గించుకున్న తర్వాత అక్కడ కలర్ ఆప్షన్స్లోకి వెళ్ళి మీకు నేను మార్చుతుంటే అక్కడ కలర్ మారుతుంది చూసారా, సో అట్లా మార్చుకోవచ్చు, లేదంటే యాజ్ ఇట్ ఈజ్ ఉంచుకోవచ్చు. సో అట్లా మీరు ఏ కలర్ అనేది చూస్ చేసుకొని ఉంచుకున్న తర్వాత ఇప్పుడు ఏం చేస్తారు అంటే మీకు బ్యాక్గ్రౌండ్ అనేది సెట్ అయిపోయింది. బ్యాక్గ్రౌండ్ సెట్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ మనం ఏం చేస్తాం, మనం ఇందాక ఏదైతే ఫోటో దిగాం కదా, ఫోటో దిగి దాన్ని మీన్స్ ఫోటో ఉంది కదా, ఆ ఫోటోని మనం రిమూవ్ బ్యాక్గ్రౌండ్ చేసుకున్నాం కదా, సో దాన్ని తీసుకొచ్చి మనం ఇక్కడ ఎక్కడైనా ప్లేస్ చేసుకుంటాం. అది గ్యాలరీ దగ్గర క్లిక్ చేస్తే మీకు ఇట్లా ఇవన్నీ వస్తాయి. వచ్చిన తర్వాత నేను అలో అని చెప్పి కొంచెమే అలో చేశాను అన్నట్టు, అన్ని ఆప్షన్ అలో చేయలేదు. సో ఇప్పుడు ఏదైతే ఉందో దాన్ని తీసుకొచ్చుకున్న ఏదైతే ఇమేజ్ ఉందో ఆ ఇమేజ్ని తీసుకొచ్చి ఇక్కడ ఇట్లా ప్లేస్ చేశాను అన్నట్టు. ప్లేస్ చేసిన తర్వాత ఇప్పుడు దీనికి ఒక ఎఫెక్ట్ ఏదైనా క్రియేట్ చేయాలి కాబట్టి అట్లా కింద స్క్రోల్ చేస్తూ ఉంటే మీకు ఎఫెక్ట్స్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. ఆ ఎఫెక్ట్స్లోకి వెళ్ళి అక్కడ మీకు షాడో అనే ఆప్షన్ దగ్గరికి వెళ్ళి డ్రాప్ అనే ఆప్షన్ కొంచెం నాకు రియలిస్టిక్గా అనిపించి దాన్ని క్లిక్ చేశాను అన్నట్టు. మీరు ఏదైనా పెట్టుకోవచ్చు మీ ఇమేజ్కి తగ్గట్టు. నాకు అక్కడ డ్రాప్ అనే ఆప్షన్
మంచిగా అనిపించిందని చెప్పి డ్రాప్ అనే ఆప్షన్ తీసుకొని ఇమేజ్ని అట్లా సెట్ చేసుకున్నాను. ఆ తర్వాత మీరు టెక్స్ట్ యాడ్ చేసిన తర్వాత కూడా సెట్ చేసుకోవచ్చు, దానివల్ల ఏం ప్రాబ్లం లేదు. నేనైతే ఫస్ట్ ఇట్లా సెట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు నెక్స్ట్ ఏం చేస్తామంటే ఇక్కడ కింద మీకు ఎలిమెంట్స్ అనే ఆప్షన్ ఉంది కదా, ఆ ఎలిమెంట్స్ అనే ఆప్షన్లోకి వెళ్తే మీకు యూట్యూబ్ అని సెర్చ్ చేస్తే ఇట్లాంటి ఒక ఎమోజీ వస్తుంది, అది ఎలిమెంట్ వస్తుంది. దాన్ని తీసుకొచ్చి మీరు పైన మీ యూట్యూబ్ ఛానల్ నేమ్ వచ్చేలాగా కొంచెం ప్రొఫెషనలిజం యాడ్ అవుతుంది. సో యాడ్ టెక్స్ట్లోకి వెళ్ళి టెక్స్ట్ బాక్స్ ఉంది కదా, అక్కడ యాడ్ టెక్స్ట్ బాక్స్లోకి వెళ్తే ఇట్లా ఒక వస్తుంది కాబట్టి దాంట్లో మీ యూట్యూబ్ ఛానల్ నేమ్ పెట్టుకోండి. పెట్టుకున్న తర్వాత దానికి కూడా కలర్ ఆప్షన్స్ మీకు ఏ కలర్ కావాలనేది కలర్ అనేది యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకున్న తర్వాత అక్కడ అడ్వాన్స్డ్ సెట్టింగ్స్లో మీకు లైన్ స్పేసింగ్ అని ఉంటుంది. సో దాన్ని స్పేస్ అనేది కొంచెం పెంచుకోండి, పెద్దగా వెళ్ళేటట్టు. సో ఇట్లా కొంచెం ప్రొఫెషనల్గా యాడ్ అవుతుంది. యాడ్ అయిన తర్వాత ఇప్పుడు ఏం చేస్తారు, పైన మీకు నేమ్ వచ్చేసింది. ఇప్పుడు మెయిన్ కంటెంట్లోకి వెళ్ళాలి, ఏం కంటెంట్ అనేది. మళ్ళీ అక్కడ టెక్స్ట్ అనే ఆప్షన్ ఉంది కదా, ఆ టెక్స్ట్ అనే ఆప్షన్ దగ్గర క్లిక్ చేశారనుకోండి, ఇప్పుడు మీకు యాడ్ టెక్స్ట్ బాక్స్ అని వస్తుంది మళ్ళీ. సో ఇక్కడ మీరు మీ టెక్స్ట్ని యాడ్ చేసుకోవచ్చు. నేను ఇప్పుడు ఏం యాడ్ చేద్దాం అనుకుంటున్నా అంటే లో ఇన్వెస్ట్మెంట్లో బిజినెస్ ఐడియాస్ అని యాడ్ చేద్దాం అనుకుంటున్నా. సో అక్కడ ఏం చేశాను నేను, అక్కడ మీకు మళ్ళీ చూసినట్టయితే ఇక్కడ కీబోర్డ్ దగ్గర అక్కడ మీకు ట్రాన్స్లేట్ అనే ఆప్షన్ కనిపిస్తుంది కదా, దాని మీద క్లిక్ చేస్తే మీరు ఇంగ్లీష్లో టైప్ చేస్తే తెలుగులో వెళ్తుంది అన్నట్టు టెక్స్ట్. అది కూడా మీకు చూపిస్తాను ఇప్పుడు చూడండి. సో అక్కడ చూస్తున్నారు కదా, నేను అక్కడ లో అని పెడుతూ ఉంటే అది అక్కడ తెలుగులో కన్వర్ట్ అవుతుంది. సో అట్లా కన్వర్ట్ చేసుకొని ఇంగ్లీష్లో వచ్చినప్పుడు, ఇంగ్లీష్లో పెట్టాలి అనుకున్నప్పుడు టెక్స్ట్ని మీరు నార్మల్ టెక్స్ట్ లాగా యాడ్ చేయండి. అదే తెలుగులో పెట్టాలి అనుకున్నప్పుడు ఈ ఆప్షన్ని క్లిక్ చేసుకోండి, ఆ ట్రాన్స్లేట్ ఆప్షన్ని. సో అప్పుడు మీకు తెలుగు ఇంగ్లీష్ రెండు వస్తాయి అన్నట్టు. సో ఇట్లా అయిపోయిన తర్వాత దీనికి ఇంకా మీరు యాడ్ చేద్దాం అనుకుంటున్నాను కాబట్టి నేను అది తీసుకొని దాన్ని మళ్ళీ కింద స్పేస్ తీసుకొని బెస్ట్ బిజినెస్ ఐడియాస్ అని చెప్పి టైప్ చేసేసిన తర్వాత మళ్ళీ ఇక్కడ ఏం చేశాను అంటే, మనం ఎప్పుడైనా సరే స్టార్టింగ్ లెటర్లో ఉన్న ఏవైతే లెటర్స్ ఉంటాయో వాటిని మనం క్యాపిటల్స్ పెట్టుకోవాలి కాబట్టి నేను ఇక్కడ క్యాపిటల్స్ పెట్టుకుంటున్నాను. క్యాపిటల్స్ పెట్టుకున్న తర్వాత ఇట్లా మనకి టెక్స్ట్ అనేది వచ్చేసిన తర్వాత ఇప్పుడు మనకి తెలుగు టెక్స్ట్ తీసుకున్నాం కదా, సో దానికి తగ్గ ఫాంట్స్ ఉంటే బాగుంటుంది కదా. సో అందుకని ఇక్కడ కింద ఫాంట్స్ అనే ఆప్షన్ కనిపిస్తుంది కదా, సో ఆ ఫాంట్స్ అనే ఆప్షన్లో మనం ఫాంట్స్ అనేవి చేంజ్ చేసుకోవచ్చు. ఎట్లా చేంజ్ చేసుకోవాలి ఏంటనేది నేను చూపిస్తాను. ఈలోపు ఏం చేశానంటే నేను ఇక్కడ ఎఫెక్ట్స్ అనే ఆప్షన్ ఉంది కదా, ఈ ఎఫెక్ట్స్లో ఏం చేశాను, మంచిగా అనిపించే ఎఫెక్ట్ ఏమనిపిస్తుంది అని చెప్పి చూసిన తర్వాత నాకు ఆ షాడో అనే ఆప్షన్లో నాకు నచ్చిన ఎఫెక్ట్ని నేను క్లిక్ చేసుకున్న తర్వాత ఫాంట్స్లో ఏంటి అంటే తెలుగు అని సెర్చ్ చేసామనుకోండి, అక్కడ సెర్చ్ బార్లో మీకు తెలుగులో కొన్ని ఆప్షన్స్ వస్తాయి తెలుగు ఫాంట్స్ మారడానికి. నార్మల్ ఫాంట్స్లో తెలుగు ఆప్షన్ తెలుగులో టైప్ చేసింది మారదు అన్నట్టు. సో ఈ తెలుగు ఫాంట్స్లోనే తెలుగులో పెట్టినది మారుతుంది. సో అందుకని చెప్పి నేను దీంట్లోకి వెళ్ళి నేను తెలుగు అని సెర్చ్ చేసిన తర్వాత నాకు ఇట్లా ఆప్షన్స్ కనిపిస్తే ఈ ఆప్షన్స్లోంచి నేను సెలెక్ట్ చేసుకున్నా, అంటే చూస్తున్నా ఏది మంచిగా ఉంది అని చెప్పి. సో అన్నీ చూసిన తర్వాత నాకు ఏదైతే నచ్చుతుందో అది నేను మనం ఓకే చేసుకుంటాం. సో అట్లా నేను ఓకే చేసుకొని దాన్ని అడ్జస్ట్ చేసుకున్నా, అంటే ఎట్లా కావాలి అని చెప్పి దాన్ని బట్టి అడ్జస్ట్ చేసుకున్నా. మీరు ఇంతే యూజ్ చేయాలని లేదు, మీకు ఎంత కావాలంటే ఏ ఫాంట్ కావాలంటే ఆ ఫాంట్ యూజ్ చేసుకోవచ్చు, మీకు ఎంత కావాలంటే అంత టైప్ చేసుకోవచ్చు టెక్స్ట్లో, అదేం పెద్ద విషయం కాదు. సో ఇట్లా అడ్జస్ట్ చేసుకున్న తర్వాత మీకు ఈ ఫాంట్ ఏదైతే ఉందో, మీరు ఏదైతే టైప్ చేశారో ఈ టెక్స్ట్ యొక్క కలర్స్ మార్చుకోవచ్చు. మీరు బ్యాక్గ్రౌండ్ అట్లా ఉంది కాబట్టి డల్గా వైటే సెట్ అయింది, ఇంకేం సెట్ కావట్లేదు చూసినా సరే. గ్రేడియంట్ కూడా మీరు ట్రై చేయొచ్చు, అంటే ఒకటే కలర్ కాకుండా టెక్స్ట్ స్టార్టింగ్లో ఒక కలర్ వస్తుంది, ఎండింగ్లో ఒక కలర్ వస్తుంది, మధ్యలో ఏమో రెండు మిక్స్ అయ్యే కలర్ వస్తుంది. సో అట్లా నేను ఇప్పుడు చూపిస్తున్నాను అన్నట్టు. కలర్ ఆప్షన్స్లో ఈ కలర్స్ అన్నీ ఉంటాయి. ఆ ప్లస్ అనే దాని మీద క్లిక్ చేస్తే మీకు గ్రేడియంట్ కలర్స్ ఏవైతే మీకు కావాలో అట్లా ఇలా మార్చుకుంటూ ఉంటే మీకు మారుతూ ఉంటాయి అన్నట్టు కలర్స్. సో అవి మీరు
మీకు తగ్గ అంటే మీరు ఏదైతే థంబ్నెయిల్ అనుకుంటున్నారో మీకు నచ్చినట్టు మీరు ఆ కలర్ని చూస్ చేసుకోవచ్చు. నేను ఇక్కడ అన్నీ మీకు చూపిద్దామని చెప్పి ట్రై చేశాను. ట్రై చేసిన తర్వాత అన్నీ ట్రై చేసి మళ్ళీ నార్మల్గా నేను నాకు ఆ వైట్ నచ్చి మళ్ళీ ఆ నార్మల్ వైట్దే పెట్టాను అన్నట్టు. సో అట్లా పెట్టిన తర్వాత ఇప్పుడు నాకు టెక్స్ట్ అయిపోయింది. టెక్స్ట్ అయిపోయిన తర్వాత ఇప్పుడు నేను ఏం చేద్దాం ఇంకేమైనా యాడ్ చేద్దాం అనుకుంటున్నా. సో ఇట్లా కొంచెం ప్లెయిన్గా ఉంది కదా, ఈ ప్లెయిన్గా ఉన్నదానికి దీనికి రిలేటెడ్గా ఏమైనా యాడ్ చేద్దాం అనుకుంటున్నా. సో అక్కడ ఎలిమెంట్స్ ఉన్నాయి కదా, ఎలిమెంట్స్లోకి వెళ్ళి నేను సెర్చ్ చేస్తున్నాను. దీనికి రిలేటెడ్ ఏముంటాయి, బడ్జెట్ కదా, అదంతా మనీకి సంబంధించింది కదా, అందుకని మనీ ఐకాన్స్ అని కొడితే నాకు కొన్ని ఐకాన్స్ అనేవి చూపించాయి ఇక్కడ ఎలిమెంట్స్లో. సో ఇట్లా చూపించినప్పుడు అక్కడ మీకు క్రౌన్ సింబల్ ఉంటుంది. ఆ క్రౌన్ సింబల్ ఉండేవి తప్ప మీరు ఏదైనా చూస్ చేసుకోవచ్చు. క్రౌన్ సింబల్ ఉన్నవి ఏంటంటే ప్రీమియం అని, దానికి మనం క్యాన్వా ప్రో ఉండాలి. సో అట్లా లేనివి చూస్ చేసుకున్నా. మనీ గురించి మనీ ఫాలో అవుతున్నట్టు ఒక ఎలిమెంట్ ఉంటే దాన్ని చూస్ చేసుకున్నా. ఇంకొక ఎలిమెంట్ ఏమైనా పెడదాం ఖాళీగా ఉంది కదా కింద అని చెప్పి దానికోసం సెర్చ్ చేశాను అన్నట్టు. సెర్చ్ చేసి నాకు ఏది నచ్చినట్టు అనిపిస్తే దాన్ని తీసుకొని నాకు ఎక్కడైతే అంటే ఏ ప్లేస్లో అయితే కొంచెం ఏమీ లేనట్టు అనిపించిందో ఆ ప్లేస్లో పెట్టాను అన్నట్టు. పెట్టిన తర్వాత మీరు టెక్స్ట్ ఇంతే పెట్టుకోవాలా అని లేదు. మీరు అది పెట్టిన తర్వాత ఇంకా ఏమైనా పెట్టాలంటే టెక్స్ట్ కింద కూడా రాసుకోవచ్చు మొత్తం అంతా. కాకపోతే థంబ్నెయిల్లో మీకు సజెషన్ ఏంటి అంటే మీకు తక్కువ టెక్స్ట్, అది కూడా మంచిగా ఎలివేట్ అయ్యేలాగా పెట్టుకుంటే క్యాచీగా ఉంటుంది చూసే వాళ్ళకి. సో అట్లా నేను ఇంకో ఎలిమెంట్ పెట్టి దాన్ని సెట్ అవ్వలేదని తీసేసాను. సో అలా మీరు ఇంకా ఏమైనా యాడ్ చేసుకోవాలంటే టెక్స్ట్లోకి వెళ్ళి యాడ్ టెక్స్ట్ బాక్స్లోకి వెళ్ళి మీకు కావాల్సిన టెక్స్ట్ యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడితోనే ఆపేయాలి టెక్స్ట్ అని ఏం లేదు. సో అట్లా మీకు కావాల్సిన టెక్స్ట్ అనేది యాడ్ చేసుకొని ఆ టెక్స్ట్ కలర్ చేంజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు చూపించినట్టు మీకు నచ్చినట్టు మార్చుకోవచ్చు దాన్ని. సో ఇట్లా మార్చుకున్న తర్వాత మీరు దీన్ని సేవ్ చేసుకోవచ్చు. సేవ్ చేసుకోవడం అంటే అక్కడ పైన సేవ్ సింబల్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేస్తే సేవ్ అయిపోతుంది. సో ఇట్లనే మీరు వాడిచ్చిన వాటితో ఎట్లా చేసుకోవాలనేది చూద్దాము. నార్మల్గా ఇట్లా వచ్చాము కదా, వచ్చినప్పుడు క్యాన్వాలోకి స్టార్టింగ్లో చూపించింది కదా థంబ్నెయిల్స్, యూట్యూబ్ థంబ్నెయిల్స్లోకి వెళ్తే ఇట్లా మీకు ఆప్షన్స్ చూపిస్తుంది కదా. సో అట్లా నాకు చాలా ఆప్షన్స్ చూపిస్తుంది. సో ఇక్కడున్న ఆప్షన్స్ అన్నీ చూసి మీకు ఏ ఆప్షన్ మంచిగా అనిపిస్తుందో ఆ ఆప్షన్ని క్లిక్ చేసుకోవచ్చు అన్నట్టు. సో నేను ఇక్కడ ఇంకా ఆప్షన్స్ ఏమైతే వస్తున్నాయో అవన్నీ చూస్తున్నా. అన్నీ మనం చేయగలమని చెప్పట్లేదు, ఎందుకంటే ఇక్కడ కొన్ని అలా చెప్పాను కదా క్రౌన్ సింబల్ ఉన్నాయని చెప్పి, అవన్నీ కూడా ఏంటి అంటే క్యాన్వా ప్రో ఉన్న వాళ్ళే మాత్రమే చేయగలరు. మనకి ఆ సబ్స్క్రిప్షన్ అవి లేదు కాబట్టి మనం అవి చేయలేం. నార్మల్గా ఏవైతే ఈ క్రౌన్ సింబల్ లేకుండా నార్మల్గా ఉంటాయో అవన్నీ కూడా మనం చేసుకోవచ్చు అన్నట్టు. సో అట్లా నేను అలా లేని వాటిలో ఇంకా బెస్ట్ ఏమున్నాయని చెప్పి సెర్చ్ చేస్తున్నప్పుడు ఇంకా చూస్తూ ఉన్నాను అన్నట్టు ఏది మంచిగా అనిపిస్తుందా అని చెప్పి. సో దాంట్లో మీకు ఏది మంచిగా అనిపిస్తే దాన్ని క్లిక్ చేసి మీరు దాంట్లో ఉన్నవి మార్చుకోవచ్చు అన్నట్టు. ఇక నేను ఒకటి సెలెక్ట్ చేసుకొని ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ నాకు పిక్చర్ బ్యాక్గ్రౌండ్ ఏదైతే ఉందో అది మార్చుకుందాం అనుకుని ఈసారి థంబ్నెయిల్ నేను బ్యాంగిల్ రిలేటెడ్ చేద్దాం అనుకుంటున్నా కాబట్టి బ్యాంగిల్స్ ఏదైతే బ్యాక్గ్రౌండ్ ఉందో ఆ బ్యాక్గ్రౌండ్ని పెట్టాను వెనకాల. పెట్టిన తర్వాత ఏం చేశాను, ఈ బ్యాక్గ్రౌండ్ ఇట్లానే ఉంటే మనకి బాగా ఎక్కువగా కనిపిస్తుంది కదా, అందుకని ట్రాన్స్పరెన్సీ ఆప్షన్లోకి వెళ్ళి అది తగ్గించా అన్నట్టు. ఆ ట్రాన్స్పరెన్సీని తగ్గించిన తర్వాత ఇక్కడ ఏం చేస్తా, వాడు ఆల్రెడీ ఏదో టెక్స్ట్ ఇచ్చారు, హౌ టు బికమ్ అన్ ఇన్ఫ్లుయెన్సర్ అనుకుంటా. సో ఇది నేను మార్చేసాను అన్నట్టు. మనం దేని గురించి చేద్దామో అది పెట్టుకోవాలి. సో అంతకన్నా ముందు నేను ఏం చేస్తున్నా అంటే పోజ్ ఉన్న ఫోటో ఉంటుంది కదా, బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసింది, ఆ ఫోటోని తీసుకొని అక్కడ సెట్ చేసుకొని ఏ ప్లేస్లో నాకు కావాలంటే ఆ ప్లేస్లో పెట్టుకుంటున్నా. టెక్స్ట్ ఇటువైపు ఉంది కాబట్టి నా ఫోటో ఇటు వచ్చేలాగా చూసుకున్న తర్వాత అక్కడున్న ఆ టెక్స్ట్ మీద క్లిక్ చేస్తే మనకి ఎడిట్ అనే ఆప్షన్ ఉంటుంది కదా కింద, ఆ ఎడిట్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేస్తే మీకు అది ఎడిట్ అవుతుంది టెక్స్ట్. దాని మీద ఇప్పుడు మీకు వేరే ఏం టెక్స్ట్ పెట్టుకోవాలనుకుంటున్నారో ఆ టెక్స్ట్ పెట్టుకోవచ్చు. యాక్చువల్లీ లాస్ట్ ప్రాసెస్ కన్నా ఈ ప్రాసెస్ కొంచెం
ఈజీగా ఉంటుంది. ఎందుకంటే ఆల్రెడీ అన్నీ ఉంటాయి కాబట్టి ప్లేసెస్ మార్చుకోవడమే. ఇందాకేంటి ప్రతిదీ మనం తెచ్చుకోవాలి. ఈజీ అంటే 2 ఈజీ. కాకపోతే అది మనం ఓన్‌గా క్రియేట్ చేసుకున్నది అవుతది. ఇదైతే ఎవరైనా క్రియేట్ చేసుకోవచ్చు. అంటే ఆల్రెడీ ఉన్నదే కాబట్టి. సో, నేను ఫస్ట్ వైట్ కలర్‌లో ఉన్నది అంతగా కనపడట్లేదని చూసారు కదా! కలర్ మార్చుకున్నా. సో, అట్లా మీరు కూడా కలర్ మార్చుకోవచ్చు. మార్చుకున్న తర్వాత ఎలిమెంట్స్‌లోకెళ్ళి యాజ్ ఇట్ ఈజ్ మళ్ళీ మనం అక్కడ మన యూట్యూబ్ ఛానల్ నేమ్ వస్తది కదా! అట్లా మనం మార్చుకోవచ్చు. అక్కడ యూట్యూబ్ లోగో పెట్టి మన ఛానల్ నేమ్ అనేది పైన పెట్టుకోవచ్చు. ఆ ఛానల్ నేమ్ పెట్టుకునేటప్పుడు కూడా స్పేసింగ్ ఎక్కువ ఉండేలాగా కొంచెం దూరంగా వచ్చేలాగా పెట్టుకుంటాం కదా! సో, అట్లా కొంచెం ప్రొఫెషనల్‌గా ఉండేలాగా పెట్టుకుంటాం. అక్కడ ఫాంట్ సైజ్‌లోకెళ్ళి సైజ్ తగ్గించుకున్నాను. సైజ్ తగ్గించుకున్న తర్వాత ఏం చేశానంటే అక్కడ అడ్వాన్స్డ్ సెట్టింగ్స్ ఉంటాయి కదా! అడ్వాన్స్డ్ అని ఉంటది. సో, ఫస్ట్ ఫాంట్ మార్చుకున్నాలే. ఫాంట్ ఏది మంచిగా అనిపిస్తుంటే అది మార్చుకున్న తర్వాత అప్పుడు అడ్వాన్స్డ్‌లోకెళ్ళి ఏదైతే స్పేసింగ్ ఉందో ఆ స్పేసింగ్ అనేది లెటర్ స్పేసింగ్ అనేది చాలా ఎక్కువగా పెంచుకున్నాను. ఎక్స్టెండ్ లెవెల్ 800 ఉంటుంది. అక్కడ వరకు తీసుకెళ్ళిపోవచ్చు. తీసుకెళ్ళిపోయిన తర్వాత ఇక్కడ మీకు కావాలంటే ఇంకా ఎమోజీస్ ఉంటాయి. అదే ఎలిమెంట్స్ ఉంటాయి కదా! ఆ ఎలిమెంట్స్ ఏమన్నా యాడ్ చేసుకోవచ్చు. లేదు అంటే ఇలాగే ఉంచుకోవచ్చు. ఆ ఫోటో ఉంది కదా! ఆ ఫోటోకి కూడా మనం ఏమైనా కొంచెం ఇట్లా షాడో వచ్చేలాగా పెట్టుకోవచ్చు. అదంతా మన ఇష్టం అన్నట్టు. నేను ఇక్కడ షాడోస్‌లోకెళ్ళి గ్లో తీసుకున్నాను. గ్లో తీసుకొని అట్లా అడ్జస్ట్ చేసుకున్నా. ఇట్లా మీరు ఈజీగా థంబ్‌నెయిల్స్ క్రియేట్ చేసుకోవచ్చు. బోరింగ్‌గా ఏదో ఫోటో పెట్టేదానికన్నా ఇదెంత మహా అయితే ఒక 10-15 మినిట్స్ పడుతుందేమో స్టార్టింగ్‌లో. తర్వాత ఈజీ అయిపోతుంది. సో, ఇట్లా చేసుకోవడం వల్ల ఏంటంటే కొంచెం ప్రొఫెషనల్ వీడియో లాగా ఉంటుంది. అంటే నార్మల్‌గా ఏదో పెట్టేశారు వీడియో ఫోటో పైన అన్నట్టు కాకుండా థంబ్‌నెయిల్ ఉంటే కొంచెం ఎవరికైనా చూసే వాళ్ళకి మీరు లోపల ఏం చెప్తున్నారు అనేది అర్థమవుతుంది అన్నట్టు. ఓన్లీ కింద మీకు టైటిల్ దగ్గర అది చూస్తే అది కనపడదు కదా! థంబ్‌నెయిల్ మీద అనుకో మీకు కనిపిస్తుంది కాబట్టి అట్లా కూడా చేసుకోవచ్చు. మీకు ఇంకా టెక్స్ట్ కావాలంటే ఏమన్నా యాడ్ చేసుకోవచ్చు. అది ఇక్కడ చూపిస్తున్నాను నేను. సో, యాడ్ టెక్స్ట్ బాక్స్‌లోకెళ్ళి సేమ్ కదా! అట్లనే మార్చుకోవచ్చు. సో, ఒకసారి ట్రై చేయండి. మీ అంతట మీరు ఒకసారి క్యాన్వా యాప్ ఇవన్నీ ఒకసారి కెలుకుతా ఉన్నారనుకోండి మీకే అర్థమైపోద్ది. ఏ ఆప్షన్ ఏంటి అని చెప్పి ఒకసారి గివ్ ఎ ట్రై ఖాళీగా ఉన్నప్పుడు. మీది మీరు చేయడానికి ట్రై చేయండి. ఈజీగా మీరు థంబ్‌నెయిల్స్ క్రియేట్ చేసుకోవచ్చు ఇదే వేలో. సో, ఇక్కడితో మీకు ఈ వీడియో అర్థమైంది అనుకుంటున్నాను. తెలుగు అయితే ఎట్లా యాడ్ చేయాలి అని చెప్పి తెలుగు టెక్స్ట్ ఆల్రెడీ ఇందాక చెప్పాను కదా! అట్లా తెలుగులో అయితే ఎట్లా యాడ్ చేయాలని చెప్పి నేను ఇక్కడ చూపించాను. సో, అట్లా తెలుగులో కూడా తీసుకొని తెలుగులో కూడా మీరు టెక్స్ట్స్ అనేవి యాడ్ చేసుకోవచ్చు. ఓన్లీ ఇంగ్లీష్‌లోనే పెట్టాలని లేదు కాబట్టి. సో, హోప్ మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. అలాగే టుడే ఉమెన్స్ డే కాబట్టి ఎవరైతే సబ్స్క్రైబర్స్ ఉన్నారో ఉమెన్ సబ్స్క్రైబర్స్ అందరికీ కూడా హ్యాపీ ఉమెన్స్ డే. సో, ఇంకా మీరు లైఫ్లో ఏదో ఒకటి అచీవ్ చేసి మీ కాళ్ళ మీద మీరు ఇండిపెండెంట్గా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. చాలామంది చాలా హార్ట్ఫుల్గా అక్క అక్క అని చెప్పి కమెంట్స్ చేస్తూ ఉంటారు. అందరికీ కూడా హ్యాపీ ఉమెన్స్ డే. నాకు కూడా విష్ చేయండి కమెంట్స్లో. ఇంకా ఈ వీడియో మీకు అర్థమైంది, హెల్ప్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను. ఈ ఎలిమెంట్స్ అవి కూడా నేను ఇంకా చేంజ్ చేస్తూ ఉన్నాను. అదేంటంటే టెక్స్ట్ బ్యాక్గ్రౌండ్ అని చెప్పి ఎలిమెంట్స్లోకి వెళ్ళి టెక్స్ట్ బ్యాక్గ్రౌండ్ అని చెప్పి మీరు సెర్చ్ చేస్తే అట్లాంటి బ్యాక్గ్రౌండ్స్ వస్తాయి. అవి మీరు టెక్స్ట్ని ఎలివేట్ చేసుకోవడానికి వెనకాల అది పెడితే ఏమవుద్దంటే పైన టెక్స్ట్ ఇంకొంచెం ఎలివేట్ అవుతుంది కదా! అట్లా మీరు ఎలివేట్ చేసుకోవడానికి యూస్ చేయొచ్చు. ఇక్కడ లేయర్స్ దగ్గర మీరు ఏది పైకి కిందకి కూడా తెచ్చుకోవచ్చు అవి. అదంతా కూడా నేను క్లియర్గా అక్కడ చూపిస్తున్నాను. సో, ఇదంతా మీకు అర్థమైంది అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.